దేవుడు మనకు తోడుగా ఉంటేనే శత్రువుని మనము ఎదుర్కోగలము, జయించగలము. ఆనాడు సౌలుకు దేవుడు తోడుగా లేడో, అటువంటి సమయంలో గొల్లియాతు వచ్చి సవాలు విసిరాడు. రండి, నా సవాలు వినండి. మీ దేశము మా దేశము కలిసి ఎందుకు కొట్టుకు చావాలి? ఎందుకు సైనికులు ప్రాణాలకు తెగించి పోరాడాలి? ఫిలిష్తీయుల దేశం నుంచి నేను వస్తున్నా, ఇశ్రాయేలు దేశం నుంచి ఒకరు రండి, మన ఇద్దరం కొట్టుకుందాం. నేను ఓడిపోతే మా దేశాన్ని మీకు అప్పగిస్తా, మీ వాడు ఓడిపోతే మీ దేశాన్ని మాకు అప్పగించండి, ఒక్కడిని పంపించండి అని అంటే సౌలు మహారాజు భయపడిపోయాడు. ఎందుకు సౌలు భయపడిపోయాడు తెలుసా? దేవుడు సౌలుకు తోడుగా లేడు కాబట్టి. ఎప్పుడైతే నీ జీవితంలో దేవుడు నీకు తోడుగా ఉండడో, సైతాను శత్రువుగా నీకు ఎదురుగా వచ్చినప్పుడు, నీకు సవాలు విసినప్పుడు నువ్వు భయపడిపోతావు. సమస్య వచ్చినప్పుడు భయపడతావు, ఆర్థిక ఇబ్బంది వచ్చినప్పుడు భయపడతావు, అనారోగ్యం వచ్చినప్పుడు భయపడతావు, వినకూడని వార్త వినవలసి వచ్చినప్పుడు భయపడతావు, ఎవడైనా బెదిరిస్తే నువ్వు భయపడతావు. ఎందుకు నువ్వు భయపడుతున్నావు తెలుసా? దేవుడు నీకు తోడుగా లేడు కాబట్టి. అటువంటి సమయంలో దావీదు బాలుడు, సుమారు వయసు 17 సంవత్సరాలు, అదే యుద్ధానికి వచ్చాడు. సవాలు విసురుతున్నటువంటి గొల్లియాతును చూశాడు. ఏమన్నాడు తెలుసా? నువ్వు కత్తితో బలంతో వస్తున్నావు, నేను సైన్యములకు అధిపతి యగు యెహోవా పేరున వస్తున్నా, యుద్ధము యెహోవాదే. అంత ధైర్యం దావీదుకి ఎలా వచ్చింది? కారణం తెలుసా? దావీదుకు తెలుసు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని దావీదుకు తెలుసు కాబట్టి ధైర్యంగా శత్రువుని ఎదుర్కోగలిగాడు.